ఎవరు వంట అలా తింటాం ఎప్పుడు. ఈరోజు చుట్టుపక్కల కూడా తింటాం, టేస్ట్ చేద్దామని. సాంబార్లో ఏమేమి వేసావు చెప్పండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను మా ఆయన ఇద్దరం కలిపి సాంబార్ చేసాం. చికెన్ కర్రీ ఆయన చికెన్ కర్రీలో సూపర్. ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా. 3 ప్లేట్స్ అందుకే నీకు 3 సార్లు పెడతాం. ఇక్కడ ఏంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయా అన్నయ్య గారు? బడ్జెట్ సమావేశాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, చక్కగా సోహార్లోని ఎంజాయ్ చేసాము. ఐశ్వర్య గారు వీడియోకి లైక్ కొట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటి అంటేనండి, మేము సోహార్లో ఉంటాం, చాలాసార్లు చెప్పాను అనమాట వీడియోలో. సో సోహార్లో కొన్ని తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము ఇక్కడ ఎలాగా ఉంటాము, ఏదైనా గ్యాదరింగ్ అయితే ఎట్లా ఉంటాము అనేది నేను ఈ వీడియోలో అయితే ఫుల్ చూపించానండి. సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే 1 అవర్ వచ్చింది అన్నమాట. దాన్ని క్రాప్ చేసి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫన్నీగా ఉంటుంది అన్నమాట. సో పిల్లలు అందరం కలిసి చక్కగా కొంత టైం హ్యాపీగా స్పెండ్ చేసాం అన్నమాట. సో ఇది యూజువల్లీ ఇంకా ఫ్రైడే రోజే మ్యాక్సిమం ఏదైనా గ్యాదరింగ్ అనేది ఉంటుందన్నమాట. మేము చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 7:45 అట్లా చర్చ్ అయిపోతుంది. సో పక్కనే పెద్ద సోహార్ పార్క్ ఉందన్నమాట. సోహార్లోనే చాలా పెద్ద పార్క్. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో అయితే ఈ పార్క్ ఎలా ఉంటుంది అనేది చూపించాను. ఫైర్ వర్క్స్ ఒకసారి జరిగింది, ఇంకా ఫుడ్ ఫెస్ట్ అయితే ఒకసారి జరిగింది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, నేను లింక్ ఇస్తాను, ఒకవేళ మిస్ అయినట్లయితే చూడండి. సో అదే పార్క్కి వచ్చాము. యాక్చువల్గా ఇది కొంచెం చివరికి ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఇక్కడ ఎక్కువ మంది రారు. ఇంకొక పార్క్ ఉంటుంది, అది మధ్యలో సోహార్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడు చాలామంది జనంతో ఉంటుంది. ఇది ఎందుకు మేము ఎంచుకున్నాము అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, దట్టు చర్చ్కి దగ్గర కాబట్టి అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ పార్క్ని అయితే ఎంచుకోవడం జరిగిందన్నమాట. సో మేమందరం అయితే ఇక్కడ పార్కింగ్లోనే ఉన్నమాట. అందరం ఒకేసారి ఇంక లోపలికి వెళ్దామని చెప్పేసి పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా మేము అందరం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరిని షూట్ చేస్తూ ఉన్నానమాట. అండ్ ఈలోపు పిల్లలు అయితే ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంచుమించు ఒక 30 మెంబర్స్, 30 to 35 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఇంచుమించు అందరూ వచ్చేసారన్నమాట. ఇంకా మా సామాన్లు మేము ఏవైతే కుకింగ్ చేసామో వాటర్ అన్నీ కూడా తీసుకొస్తున్నాం. పిల్లలు చూడండి, ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ పిల్లలకి చదవడం తప్ప ఇంకా వేరే పనులు ఏమీ పేరెంట్స్ కూడా చెప్పరండి. అయితే పిల్లలు చూడండి సరదాగా అవన్నీ తలపైన పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నారన్నమాట. సో వాళ్ళకి కొంచెం క్రేజీగా ఫన్నీగా కూడా అనిపించింది. అండ్ చూడండి వీళ్ళందరూ నాకు చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా పరిచయం ఉన్నవారన్నమాట. చాలా బాగుంటారు, చాలా బాగా మాట్లాడతారు. మనం ఎక్కడో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే మనకి అనిపించదు అన్నమాట. ఎందుకంటే మనకి గమ్ముని ఏ సంతోషమైనా ఏ కష్టం వచ్చినా సరే అందరూ వచ్చి తప్పకుండా పలకరిస్తారండి. లేదు అనుకుంటే అట్లీస్ట్ కాల్ చేసి అయినా మాట్లాడతారన్నమాట. సో ఇక్కడ ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏవైనా చిన్న చిన్న కలతలు కానీ చిన్న ఇష్యూస్ వస్తే ఒక్కొక్కసారి కామ్ అయిపోతారన్నమాట. సో మా టీనేజర్స్ చూడండి వాటర్ మోసుకుంటూ లోపలికి వెళ్తున్నారన్నమాట, అమెరికాలో ఎక్సెల్ మాట్లాడుతూ. అండ్ ఒక్కొక్కరు అయితే ఇంకా పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. అండ్ చూడండి ఇంకొక ఇద్దరు అయితే కొంచెం లేట్గా వచ్చారు. అండ్ పార్క్ లోపలైతే చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద పార్క్ అన్నమాట ఇది. ఇంచుమించు చాలా ఏకర్స్లో ఉన్న పార్క్ అండి. మేమైతే ఒక పక్కగా కూర్చున్నాము.
ఇంకొక సైడ్ అయితే ఫెస్ట్స్ కానీ ఏదైనా ఒకేషన్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అటు సైడ్కి. అది కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఎక్కువ. సో మేమైతే ఎంట్రన్స్లోనే మ్యాక్సిమం ఈ స్పేస్ అయితే ఆక్యుపై చేసాం అన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ ఇవన్నీ పట్టుకుని అంత దూరం వెళ్ళాలి కదా, సో ఎందుకు ఎంట్రన్స్లోనే అయితే మనకి ఈజీగా ఉంటుంది అటు ఇటు మూవ్ అవ్వడానికి కానీ వెళ్ళడానికి కానీ అని చెప్పేసి. ఇక్కడ పిల్లలకు కూడా ప్లే ఏరియా ఉంది అన్నమాట. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఆడడానికి. సో ట్రంపలి కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ స్పేస్ అయితే మేము ఎన్నుకున్నామండి. ఫస్ట్ అయితే చేపలు వేసేస్తున్నాం. ఏ ఉన్నా లేకపోయినా కార్లో అయితే మాత్రం ఖచ్చితంగా చేపలు ఒకటి, కార్పెట్స్ ఒకటి, లేదు అనుకుంటే ఈ ఫోల్డింగ్ చైర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా అనుకోకుండా మనం బయటకు వెళ్ళినా సరే ఇవైతే మనం ఎక్కడైనా కూర్చోవడానికి కానీ యూజ్ అవుతాయి కదా, సో మనం అప్పటికప్పుడు వెతుకోవాల్సిన పని ఉండదు. సో ఇవి మన కార్లో ఉన్నాయనుకోండి ఆ ప్రాబ్లమే ఉండదు. సో ఖచ్చితంగా ఇవైతే అందరూ మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడైతే చేపలు వేసేసి ఇంక అన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ది బెస్ట్ విషయం ఏంటంటేనండి, ఇది మగవాళ్ళే చేయాలి, లేదంటే ఇది ఆడవాళ్లే చేయాలి, లేదంటే వాళ్ళే వంట చేయాలి, వీళ్ళే వంట చేయాలి, లేదంటే ఈ పని వాళ్ళే చేయాలి, ఆ పని వాళ్ళే చేయాలని ఏమి ఉండదు అన్నమాట. అందరూ ఈక్వల్గానే ఉంటారు, అందరూ ఈక్వల్గానే హెల్ప్ చేసుకుంటారు, అందరూ ఈక్వల్గానే వాళ్ళ వర్క్ అనేది కంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో ఎందుకంటే మనం బయట కంట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఎవరికి బాగాలేకపోయినా రెండో వాళ్ళు ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ వర్క్ విషయంలో షేరింగ్ మాత్రమే కాదండి, కేరింగ్ కూడా అంతే బాగా తీసుకుంటారన్నమాట. అది పిల్లల విషయంలో కానీ, వైఫ్ విషయంలో కానీ, లేదు అనుకుంటే ఇక్కడ కమ్యూనిటీ విషయంలో కానీ కేరింగ్ కూడా అలానే ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చేసరికి ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఎంత వీలైతే అంత హెల్ప్గా మాత్రం ఉంటారు. సో వాళ్ళ కన్వర్జేషన్ అయితే మీకు వినిపించేస్తాను. సో తప్పకుండా వినండి, కొంచెం ఫన్ జనరేట్ అవుతుందన్నమాట. ఈరోజు చర్చ అయిపోయిన ఫ్యామిలీస్, పిల్లలు, అందరూ ఐటమ్స్ చేసుకొని వచ్చాము. నేను చెప్పాలి, అందరం కలిసి సరదాగా సోహార్ పార్క్ వచ్చామండి. ఎందుకంటే క్లైమేట్ కూడా మాకు చేంజ్ అయింది, బాగుంది వెదర్, సరదాగా పిల్లలు ఆడుకుంటారు, ఫ్యామిలీ టైం గడపడానికి అందరూ ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి వచ్చాము. సరదాగా ఒక్కొక్క డిష్ చేసుకుంటాము, ఎంజాయ్ చేద్దాం. ఎవరు వంట అలా తింటాం ఎప్పుడు. ఈరోజు చుట్టుపక్కల వాళ్ళు కూడా తింటాం, టేస్ట్ చేద్దామని. ఈరోజు చికెన్ కర్రీ, ఆయన చికెన్ కర్రీలో సూపర్ రమ్య సాంబార్ చెప్పు, సాంబార్లో ఏమేమి వేసావు చెప్పు. మా ఆయన నాకు హెల్ప్ చేసి కటింగ్లో హెల్ప్ చేస్తే నేను సాంబార్ చేశాను. నేను మా ఆయన ఇద్దరం కలిపి సాంబార్ చేశాను. మొత్తానికి తమ్ముడితో అయితే సాంబార్ చేయించా. ముల్లంగి, ములక్కాడు, అనపకాయ, క్యారెట్, వంకాయ, బెండకాయ. అబద్ధం చెప్తున్నావు, లాస్ట్ బెల్లం ముక్కేలా బెల్లం ముక్క మర్చిపోయినా, అదేదో ఉంటుంది గుమ్మడికాయ. అన్న ఆకలేస్తుందా? ఆకలేస్తుంది, ఎవరికైనా ఆకలి వేయకుండా ఉందా? 6 గంటలు డిన్నర్ అయిపోవాలి, ఇప్పుడు టైం ఎంత? ఇంట్రడక్షన్ బై కీర్తి గారు, డ్రింక్స్ ఫుడ్ సెషన్. ఓకే, రత్నకుమారి గారు చేశారు బిర్యానీ, చికెన్ ప్రశాంతి, నేను, రాణి గారు, కిరణ్మయ్య. ఓకే, ఇది ఆప్షనల్ కర్రీ, ములక్కాడ, బంగాళదుంప. ఓకే, బై చాయిస్. అది సేమియా పాయసం కదా, కేసర్. ఇది పాయసం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కేసర్, సాంబారు. ఓకే, ఈ ఛానల్ యొక్క ఆర్డర్ చేశారు. సాంబార్ ఏమో రమ్య చేసింది, కేసరి ఏమో ఐశ్వర్య గారు చేశారు. ప్రసన్న గారు స్పాన్సర్డ్ బై ప్లేట్లు, గ్లాస్, వెరీ గుడ్. బ్యాలెన్స్ బూర్లు, పాయసం బ్యాలెన్స్. కమింగ్ ఆన్ ది వే. మణిగారు డ్రింక్, వైట్ రైస్, వైట్ రైస్ 3 ప్లేట్స్, అందుకే నీకు 3 సార్లు పెడతాం.
తలబత్తే కీర్తి ట్యాక్స్ రావద్దు మొత్తడిగా తలబత్తే వైట్ రైస్ పూర్లు పాయసం. చిన్నతనాన్ని గ్రహించండి, వేగంలో లేచండి, మిమ్మల్ని ధ్యానించండి, సహాయం దయచండి. ఏసై పరిశుద్ధంగా రచించుకొని చేద్దామా మరి రావాలన్నారు డాడీ రోషన్ ఇచ్చే కూడా పేలకి వెళ్ళి వాటర్ వేయమంటారు. సాంబార్లు అంటే గెజిరేస్తారు. నార్మల్గానే ఇద్దరు కలిస్తే గోదావరిలో అసలు మామూలుగా ఉండదు. అలాంటిది 30 మంది మాట. అందరం ఆంధ్ర నుండే వచ్చాము. సో ఆటోమేటిక్గా ఆ యాస అనేది తెలియకుండానే మనలో నుంచి ఉప్పొంగి బయటికి వచ్చేస్తుందన్నమాట. సో అందరం కూడా అలానే మాట్లాడుకుంటూ ఉంటాము. మళ్ళీ నార్మల్లే, ఎవరి ప్లేసులకి కానీ ఎవరి జాబులకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే నార్మల్గానే మాట్లాడుకుంటాము. మన వాళ్ళు అనేసరికి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది కదండి బయటికి, నేటివ్నెస్ బయటకు వచ్చేస్తుంది కదా. అలానే ఉందన్నమాట. ఇక్కడైతే ఫుడ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రేయర్ చేసిన తర్వాత. సో బూర్లు కూడా వచ్చేసాయి మాకు. అందరం ఇంకా జెంట్స్ అందరూ ఒక సైడ్, పిల్లలందరూ ఒక్క సైడ్, ఇంకా లేడీస్ అందరూ కూడా వడ్డిస్తూ ఉన్నారన్నమాట. సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుడ్ అయితే ఇచ్చేసామండి. ఇంకా చిన్నపిల్లలకి మాత్రం ఒక సైడ్ పెట్టాము. ఇక్కడ అలా కొంచెం అటు ఇటు అందరం కలిసిమెలిసి తింటూ ఉన్నామన్నమాట. చాలా కష్టపడ్డారు. మరి బూరైతే నాకు ఇచ్చారన్నమాట. తినండి, ఆకలేస్తుందేమో చాలాసేపు అయింది అని చెప్పేసి. సో బూరి కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇండియన్ స్వీట్స్ చాలా మిస్ అవుతూ ఉన్నానన్నమాట. సో త్వరలోనే వస్తాను ఇండియాకి. సో అలా మ్యాక్సిమం అందరూ ఫుడ్ అయితే తినేసారండి. ఇంకా లాస్ట్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నామో లేడీస్, మేమందరం కూడా కూర్చొని ఇంకా అన్ని ఐటమ్స్ కూడా దగ్గర పెట్టుకుని మాకు ఏం కావాలో మేమే వడ్డించుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా జెంట్స్ అయితే వడ్డించమా అని అడిగారు, కానీ ఇంకా అన్నీ దగ్గరే ఉన్నాయి కదా వద్దు అని చెప్పేసి అన్నమాట. ఈలోపు వాళ్ళందరూ కూల్ డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే పిల్లల దగ్గర ఉన్నారన్నమాట. ఇంకా పిల్లల దగ్గర కూడా కేరింగ్గా అందరు పిల్లలు ఒక చోట ఉన్న ఒక ఇద్దరు ఖచ్చితంగా అయితే పిల్లలతో ఉంటారండి ఎప్పుడు కూడాని. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి. మిగతా వాళ్ళందరూ అయితే మా దగ్గర ఉంటారు. అలా అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో పెద్దవాళ్ళు అయితే భోజనం చేస్తారు. ఈ మొత్తం అంత గ్యాదరింగ్లో చాలా చాలా ప్రశాంతంగా మాత్రం ఇద్దరు వ్యక్తులు ఉంటారు. నేను చూపిస్తాను మీకు త్వరలోని. సో అలా అయితే మాకు కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఆనందరావు అన్న కొంచెం టైగర్ మాట అందరికీ. ఆయన హెడ్ లాగా టైగర్ లాగా మమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు ప్రతి విషయంలో కూడాని. సో అన్నకి కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు అందరినీ కూడాని. సో అలా మా ఫుడ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉందండి. అన్నీ వడ్డించడంతో మాకు ఆకలి అయితే తగ్గిపోయింది అన్నమాట. ఇంకా అందులోని బయట క్లైమేట్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది మాట. ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది, అయినా కూడా మాకు అది కూడా వేడిగానే అనిపించింది. ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఈ గ్యాదరింగ్ మొత్తం మీద ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాను కదా. సురేష్ బాబు గారు, ప్రశాంతి గారు వాళ్ళ నాన్నగారు, అంకుల్ గారు మాట. సో వాళ్ళిద్దరు అయితే కూల్గా ఉన్నారు. అండ్ ఏది ఉన్నా లేకపోయినా ఫోటో సెషన్ అయితే ఉంటుంది కదండి. సో అలాగే మేము గ్రూప్ ఫోటో కూడా మేము తీయించేసుకున్నాం. అండ్ ఒక విషయం అండి, ఏదైనా కూడా ఎక్కడ ఉన్నా సరే మన ట్రెడిషన్ అయితే ఎప్పుడూ వదిలిపెట్టలేదు అన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా, ఎస్పెషల్లీ అందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ట్రెడిషనల్గానే కనిపిస్తూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా సరే, అది షాపింగ్ మాల్ అయినా సరే, చర్చ్కి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా అయితే శారీలో అయితే కనిపిస్తూ ఉంటారన్నమాట. అందులో మన తెలుగు వాళ్ళని ముందు అప్రిషియేట్ చేయాలి. ట్రెడిషనల్ వేర్లో అయితే కనిపిస్తారు. అండ్ చాలా రెస్పెక్ట్ కూడా ఇక్కడ శారీ ఎవరైతే వేర్ చేస్తారో
ఈ కంట్రీ వాళ్ళు ఉంటారు కదండి, ఒమానీస్, వాళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారన్నమాట. ఇంకా కొన్ని కంట్రీస్లో చెప్పాలి అంటే హిజాబ్ వేసుకుంటే కానీ, లేదు అనుకుంటే బూర్కా వేసుకుంటే కానీ బయటకు రావడానికి ఉండదు. బట్ వీఆర్ బ్లెస్డ్ రియలీ. ఒమాన్ కంట్రీ అయితే అలా ఉండదన్నమాట. చాలా అంటే చాలా డిగ్నిఫైడ్, డీసెంట్గా అండ్ చాలా కూల్గా, ఏమాత్రం ఎక్కడ అల్లర్లు గొడవలు కానీ లేదంటే నాయిసీగా అట్లా ఏముండదు. చాలా కామ్గా ఉంటుంది అన్నమాట కంట్రీ మొత్తం కూడా. అండ్ ఈ కంట్రీ రాజుగారు, ముందు రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాలో కూడా చదువుకున్న దాఖలాలు ఉన్నాయన్నమాట. సో ఆయనకి ఇండియన్స్ అన్న చాలా ఇష్టము. సో ఇక్కడ ఇండియన్స్కి ఒక స్పెషల్ రెస్పెక్టే ఉందని చెప్పొచ్చు అన్నమాట. సో ఫైనల్లీ మన గ్యాదరింగ్ అయితే ఎండింగ్ వచ్చింది. అప్పటికే 11:45 అయిపోయింది. హౌసీ కూడా ఆడుకున్నాం అన్నమాట. హ్యాపీగా 3-4 రౌండ్స్ అయితే ఆడుకున్నాము. అండ్ మేమందరం బయటకు కూడా వచ్చాము. అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ చెప్పేస్తూ ఉన్నాం అన్నమాట. సో నెక్స్ట్ డే సాటర్డేనే కాబట్టి కొంతమందికి అయితే హాలిడే ఉంది, కొంతమందికి అయితే వాళ్ళ వర్క్స్ ఉన్నాయన్నమాట. సో అందరికీ కూడా నేను బాయ్ చెప్పేస్తూ వచ్చానమాట. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కూడా ఇంత టైం తీసుకున్నాం అన్నమాట. లేదు అనుకుంటే ఎవరికి వాళ్ళు హడావిడిగా ఉండేవాళ్ళము. ఈ గ్యాదరింగ్ అయితే ఒక చిన్న మెమరీని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా చక్కగా సోహార్లోని ఎంజాయ్ చేసాము. ఐశ్వర్య గారు వీడియోకి లైక్ కొట్టండి.